అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ వచ్చేసి నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే, ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా వెళ్ళే కపుల్స్లో పిండంని లేడీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి ఎంతోమందికి డౌట్స్ ఉంటాయండి. పిండం పెట్టిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేసే టైం నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో వాటి గురించి బ్రీఫ్గా ఇవాళ చెప్తాను. నువ్వు ట్రాన్స్ఫర్ అయిన రోజు మేము కపుల్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నార్మలీ ఫస్ట్ వచ్చేసండి, మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఖచ్చితంగా ఒక్కటి కూడా మిస్ చేయకుండా వేసుకోమని చెప్తాం. రీజన్ వచ్చేసి ఈ పిండంని పెట్టడానికి మనం గర్భసంచి లోపల పొర తయారు చేసే మెథడ్స్ అనేకం ఉంటాయి. ఎక్కువగా మేము హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ అన్న మెథడ్ ద్వారా గర్భసంచి పొరని తయారు చేస్తాం. దీంట్లో ఏం చేస్తున్నామంటే బాడీలో ఒక ఎగ్ పెరగనీయకుండా ఆర్టిఫిషియల్గా బయట నుంచి ట్యాబ్లెట్లతో ఆ పొరను తయారు చేస్తాం. సో తయారు చేశాక మనం పిండం పెట్టినప్పుడు బాడీ ఎటువంటి విధంగా ఆ పిండం అతుక్కోవడానికి కానీ అతుక్కున్న తర్వాత సర్వైవ్ అవ్వడానికి కానీ సహకరించకపోవచ్చు. అందుకని ఆర్టిఫిషియల్గా మీరు బయట నుంచి మేము చెప్పే మెడికేషన్స్, ఇంజెక్షన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మీరు ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఎంత టైం వరకు కంటిన్యూ చేయాలి? నెగిటివ్ వస్తే ఆ మెడిసిన్స్ అన్నీ ఆపేయమని అడ్వైస్ చేస్తారు డాక్టర్. బట్ లక్కీలీ ఫార్చునేట్లీ ఇప్పుడు మీరు సక్సెస్ రేట్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఐవీఎఫ్ సైకిల్స్లో పాజిటివ్ వస్తే, పాజిటివ్ వచ్చినప్పటికీ ప్రెగ్నెన్సీలో మాయ ఫామ్ అయ్యి పూర్తిగా టేక్ ఓవర్ చేసినంత వరకు, విచ్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ 7 to 11 వీక్స్ అండి. అంటే ఇంచుమించు ఫస్ట్ 3 months మేము ఇచ్చే మెడికేషన్ కాన్స్టెంట్గా అడ్వైస్ తీసుకుంటూ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అబ్రప్ట్గా ఎప్పుడు ఆపకూడదు. సెకండ్ పాయింట్, బెడ్ రెస్ట్ గురించి అడుగుతారు. నువ్వు పూర్తిగా రెస్ట్లోనే ఉండాలా, ఎటువంటి యాక్టివిటీ చేయొద్దా, పని ఏమన్నా ఆఫీస్కి వెళ్తున్నారు, స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు, ఆపేయాలా, ట్రావెలింగ్ వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఇలా చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారండి. బెడ్ రెస్ట్ అన్న దాని గురించి ఎంతో రీసెర్చ్ జరిగింది. అంటే ఈ బెడ్ రెస్ట్ మంచిదా కాదా అన్న దాని గురించి క్లియర్గా తేలింది ఏంటి అంటే బెడ్ రెస్ట్ మంచిది కాదు అనే ప్రూవ్ అయిందండి. రీజన్, ఈ బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు లేడీ అసలు ఎటువంటి యాక్టివిటీ లేకుండా కూర్చొని లేదా పడుకొనే ఉన్నారనుకోండి, ఆ నెక్స్ట్ 15 days వరకు ట్రాన్స్ఫర్ అయ్యాక మనం ఇచ్చే ట్యాబ్లెట్స్, ఇచ్చే ఇంజెక్షన్స్ అన్నీ కూడా గర్భసంచికి ఎట్లా చేరుతాయి? రక్త ప్రవాహం ద్వారా. కాన్స్టెంట్గా రెస్ట్లోనే ఉంటే మూమెంట్ ఉండదు పెల్విస్ రీజన్కి, అందుకని రక్త ప్రవాహం సరిగ్గా అక్కడికి వెళ్ళదు, పెల్విక్ సర్క్యులేషన్ మంచిగా ఉండదు. ఈ రీజన్ వల్ల బెడ్ రెస్ట్ మనకు నెగటివ్గా ఇంపాక్ట్ అవుతుంది, సక్సెస్ రేట్ని ఇంకా తగ్గిస్తుంది. సెకండ్ రీజన్ బెడ్ రెస్ట్ ఎందుకు వద్దంటాం, స్ట్రెస్ లెవెల్స్. ఒక లేడీ ఎటువంటి పని చేయకుండా వేరే ఏది ఆలోచించకుండా రెస్ట్లో ఉన్నప్పుడు త్రూ అవుట్ తన బ్రెయిన్లో ఈ పెట్టిన పిండం అతుక్కుంటుందా లేదా, నాకు జరిగిన ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ అవుతుందా లేదా అని కాన్స్టెంట్గా దాని గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకుంటుందండి. స్ట్రెస్లో ఏమవుతుందంటే బాడీలో కార్టిజాల్ అన్న హార్మోన్ లెవెల్ హై అవుతుంది. దీనివల్ల కూడా మన సక్సెస్ రేట్స్ కొంచెం ఇంకా బ్యాడ్గా తగ్గచ్చు అని తేలింది. అందుకని బెడ్ రెస్ట్ మాత్రం మేము అడ్వైస్ చేయమండి. రిమైనింగ్ లెటస్ సే తనకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అలవాటు ఉంది, వాకింగ్ అలవాటు ఉంది, డెఫినెట్గా తను కంటిన్యూ చేయొచ్చు. లేదా ఒక వర్కింగ్ లేడీ ఆఫీస్కి వెళ్తూ ఉంది, సో అది కూడా కంటిన్యూ చేయొచ్చండి. ఇంట్లో కూడా చిన్న చిన్న వంట పని అట్లాంటివి కూడా షీ కెన్ కంటిన్యూ. లేదు తనకి ఇబ్బంది అవుతుంది, ఎక్కువసార్లు వంగి చేయాల్సిన పని, బాగా పొట్ట నొప్పి, ఎక్కువ బరువులు ఎత్తాల్సిన పని, ఇట్లాంటివి ఉంటే తప్ప రిమైనింగ్ రొటీన్ యాక్టివిటీస్ స్టాప్ చేయొద్దు, కంటిన్యూ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. థర్డ్, ఫుడ్లో మాత్రం బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తామండి. ఎక్కువగా ఇంటి ఫుడ్కి స్టిక్ అవ్వమంటాం. ఎందుకు ఇది చెప్తున్నాము అంటే బయట ఫుడ్ కొన్నిసార్లు ఎక్కువగా హైజీనిక్ ఉండొచ్చు, బట్ సమ్ టైమ్స్ అన్హైజీనిక్గా రోడ్ సైడ్ ఏమైనా మీరు తిని ఇన్ఫెక్షన్ క్యాచ్ ఆన్ అయ్యి బేదులు లేదా ఇట్లా లూజ్ మోషన్స్ క్యాచ్ ఆన్ అయితే ఏమవుతుందంటే మనం ఇచ్చే మెడిసిన్స్ కరెక్ట్గా బాడీకి పడకపోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ రాకూడదు, గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి ఇబ్బందితో మీరు ఎండప్ అవ్వకూడదు అని చెప్పేసి బయట ఫుడ్ అవాయిడ్ చేయమంటాం. ఇంటి ఫుడ్లో కూడా ఆల్ వెజిటేబుల్స్, రైస్, చపాతీ ఇవన్నీ అలవ్డే అండి. దాల్, పప్పు అన్నీ కూడా తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ ఫుడ్, చికెన్ లాంటివి, మటన్ లాంటివి కుదిరితే కొంచెం తక్కువ ఆఫెన్ తీసుకోమంటాం. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే చికెన్, మటన్ ఇవన్నీ మంచివే అండి, బ్యాడ్ అని కాదు. బట్ అవి ప్రిపేర్ చేసే విధానంలో ఎంతో ఆయిల్, మసాలా, కారం ఇవి ఎక్కువగా వేస్తాం. మేము ఇన్ని మాత్రలు పెట్టినప్పుడు ట్రాన్స్ఫర్ తర్వాత అసిడిటీ అన్న ఇబ్బంది వస్తూ ఉంటుంది.
సో ఈ అసిడిటీ ప్రాబ్లం ఎక్కువగా ఉండద్దు అని చెప్పేసి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఆల్సో ఈ ట్యాబ్లెట్లో భాగంగా మీకు ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఇస్తాం. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మన గట్ మొటిలిటీని స్లో చేస్తుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్, బాత్రూమ్ సరిగ్గా రాకపోవడం డైలీ, సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. అది ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్లోనే దొరుకుతుంది, అన్లైక్ నాన్ వెజిటేరియన్. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పోస్ట్ ట్రాన్స్ఫర్ మనం తీసుకోగలిగితే మన సక్సెస్ రేట్ కూడా ఆప్టిమమ్ లెవెల్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ.